శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఆషాఢ మాసం వచ్చేసింది. ఈ ఆషాఢంలో నూతనంగా వివాహం అయిన వారికి మరి నూతన దంపతులు అంటే ఇంకా సంవత్సరం కూడా అవని విధంగా కిందటి సంవత్సరము శ్రావణ మాసం నుంచి వివాహం అయి ఉన్నవారు ఈ సంవత్సరం మళ్ళీ శ్రావణ మాసం వచ్చేంత వరకు వారిని నూతన వధూవరులుగానే మనము సంబోధించుకుంటూ ఉంటాం. 1 సంవత్సర కాలం వరకు అలాగే మాట్లాడతాం. అయితే 1 సంవత్సర కాలం లోపల కనుక ఆషాఢ మాసం వచ్చినట్టయితే ఆ నూతన జంట నూతన వధూవరులు ఇద్దరూ కూడా దూరంగా ఉండాలి, ఒక్కచోట ఉండరాదు అని చెప్పి పెద్దలు ఒక సంప్రదాయాన్ని పెట్టి ఉన్నారు. ఇది ఎందువల్ల అనేది ఇప్పుడు మనం తెలియజెప్పుకుందాం. ముఖ్యంగా కారణం ఏంటంటే మనది వ్యవసాయక ప్రధానమైనటువంటి దేశం. ఈ వ్యవసాయం అనేది ప్రతి వారికి కూడా ప్రధానమైనటువంటి వృత్తిగా కలిగి ఉంటాం. కాబట్టి వ్యవసాయ పనులన్నీ కూడా ఈ శ్రావణంలో ఇంచుమించుగా మొదలైపోతాయి. దానికి సంబంధించిన పనులన్నీ ఈ ఆషాఢంలోనే చేస్తారు. దుక్కి దున్నడం కానీ, విత్తు నాటడం కానీ, నీరు పెట్టడం కానీ ఇవన్నీ కూడా ఈ ఆషాఢ మాసంలో ప్రారంభమైపోతాయి అన్నమాట. నూతన వధూవరులు ఇద్దరు కనుక ఒకే చోట ఉన్నట్టయితే అంటే అత్తగారింట్లోనే ఉన్నట్టయితే లేదా వాళ్ళు వేరు కాపురం పెట్టుకొని ఒక చోట జీవనం చేస్తూ ఉన్నట్లయితే ఈ భార్యాభర్తల యొక్క పరిస్థితి ఒకరిని విడిచి ఒకరు ఉండలేము అనేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఇలాంటి సమయంలో ఈ వ్యవసాయక ప్రధానమైన దేశం కాబట్టి పొద్దున్నే లేచి ఆ 4 గంటలకు 5 గంటలకల్లా పొలానికి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఈ భర్త కానీ ఇంట్లో ఒకవేళ మామగారు బావగారులు ఉంటే వాళ్ళు కానీ మరి ఇంట్లో బావగారు మామగారు ఉన్నట్లయితే వాళ్ళు వ్యవసాయ పనులకు వెళ్ళిపోయినప్పుడు ఈ భర్త వెళ్ళకపోతే బాగుండదు. వాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు వీళ్ళు నిద్రపోయేవాళ్ళు నా అనేటటువంటి మాటలు వస్తాయి. పెద్దల్ని ఎదిరించారు అనేటటువంటి మాటలు వస్తాయి. ఇవన్నీ కుదిరేటటువంటి పరిస్థితులు కాదు. కాబట్టి ఈ భర్త కూడా తప్పనిసరిగా ఏ 4 గంటలకో 5 గంటలకో తెల్లవారుజామున లేచి వెళ్ళాలి అంటే ఈ భార్య పాపం అతన్ని వదిలిపెట్టి ఉండే పరిస్థితి కాదు. అలాగే భర్త కూడా అరే కొత్తగా వివాహం చేసుకున్నానే వెళ్ళి ఆ బురదలో దిగి ఆ పని చేసుకోవాలి కదా, ఈ భార్యను వదిలిపెట్టుకొని నేను దూరంగా వెళ్ళిపోవాలి కదా అనేటటువంటి ఆలోచనతో ఉంటాడు. ఇది కూడా అయ్యేటటువంటి పని కాదు. అందువల్ల పెద్దలు ఏం చెప్పారంటే ఈ ఆషాఢ మాసంలో వ్యవసాయ పనులన్నీ ఉంటాయి. మనది వ్యవసాయక ప్రధానమైన దేశం కాబట్టి ఈ భార్యాభర్తలు ఇద్దరూ 1 నెల రోజుల పాటు దూరంగా ఉన్నట్టయితే ఇటు సంవత్సరానికి సరిపడా మనకి గ్రాసం వచ్చేటటువంటి మన వ్యవసాయం చక్కగా కొనసాగుతుంది. అలాగే మంచిగా ఉత్పత్తి అయ్యి ఎగుమతి దిగుమతులు కూడా మంచిగా అయ్యి ఈ సంవత్సర కాలం అంతా కూడా మనకి ఆహారానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది, మన వ్యాపార వ్యవహారాలకు కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. కాబట్టి ఈ భార్య గారిని పుట్టింటికి పంపించినట్లయితే ఏ రకమైన ఇబ్బంది ఉండదు. కాబట్టి ఈ అత్త కోడలు అనేవాళ్ళు ఒక ఇంట్లో ఉండకూడదు, ఇటువైపు అత్త అల్లుడు అనేవాళ్ళు ఒక గడప తొక్కకూడదు అనేటటువంటి ఒక శాస్త్రాన్ని పెట్టారు. అది అలాగ ఆనవాయితీగా వస్తూ ఉంది. ఇక రెండో కారణాన్ని కూడా పరిశీలన చేద్దాం. ఈ ఆషాఢ మాసంలో భార్యాభర్తలు ఇద్దరూ కాస్త చనువుగా ఉన్నారనుకోండి, అప్పుడే గనక గర్భం దాల్చినట్టయితే కరెక్ట్గా ఈ జూలై నెలలో సుమారుగా ఆషాఢ మాసం వస్తుంది కదా, ఈ జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి వచ్చేటప్పటికి 9 నెలల కాలము ఈ గర్భిణీకి వచ్చి ఉంటుంది. ఇక ఏప్రిల్ నెలలో లేదా 1 నెల అటు ఇటు అయినట్టయితే గర్భం దాల్చడం మే నెలలో. ఈ ఏప్రిల్ నెల మే నెల అనగానే విపరీతమైనటువంటి ఎండలు ఉంటాయి. ఇంత ఎండాకాలంలో పురుడు పోసుకోవడం ప్రసవం అవ్వడం అన్నమాట. అంత శిశువుకి ఆ వేడి తాపం ఎక్కువగా ఉండి ఈ వాతావరణంలో అప్పటి వరకు అమ్మ గర్భంలో ఉండి బయటకు వచ్చినటువంటి ఆ శిశువు ఇంత ఎండలకి తట్టుకోలేక చాలా బాధపడుతూ ఉంటాడు ఆ పసిగుడ్డు. కాబట్టి
అయితే మార్చి కన్నా ముందరగానే ప్రసవం అయిపోవాలి, లేదా అంటే మే తరువాత ప్రసవం అవ్వాలి అని చెప్పి ఈ ఆషాఢ మాసంలో కలవద్దమ్మా, దూరంగా ఉండండి భార్యాభర్తలు ఇద్దరు అని చెప్పి కూడా ఒక కారణం. ఇలాంటి కారణాల వల్ల ఈ ఆషాఢ మాసంలో నూతన వధూవరులని దూరంగా ఉండండి, ఎవరి పుట్టిళ్లల్లో వాళ్ళు ఉండండి అని చెప్పి ఈ పెద్దలు ఈ శాస్త్రాన్ని పెట్టారనమాట. అది మనకి ఆనవాయితీగా వస్తూ ఉన్నది, దాన్ని మనం పాటిస్తున్నాము. ఇప్పుడు వ్యవసాయిక ప్రధానమైన దేశంగా ఉంటూ ఉన్నప్పటికీ ఇప్పుడు వ్యవసాయ పనులు అనేవి తగ్గిపోయాయి. రైతులుగా ఉండట్లేదు ఎవరు, వ్యవసాయదారులుగా ఎవరు ఉండట్లా. చాలామంది ఉద్యోగస్తులుగా అయిపోయారు. ఉద్యోగాల మీద పట్టణాల్లో నివాసం చేస్తున్నారు, నగరాల్లో నివాసం చేస్తున్నారు, లేదా ఎక్కడెక్కడో దేశాలకు వెళ్ళిపోతున్నారు. మరి ఇప్పుడు కూడా ఈ నియమాన్ని పాటించాలా అంటే అది ఎవరి ఇష్టానికి వాళ్ళని వదిలేయడమే తప్ప ఖచ్చితంగా ఉండండి భార్యల్ని అంటే నూతన వధువుని పుట్టిళ్ళకి పంపించండి అని చెప్పి ఎవరు బలవంత పెట్టరు. ఇది అసలుగా ఆలోచించుకోవాల్సినటువంటి విషయం. అలాగే కొత్తగా వచ్చినటువంటి భార్య పుట్టింటి నుంచి అత్తగారింటికి వస్తుంది. వచ్చిన తర్వాత ఆమెకి ఎన్నో రకాల బాధలు ఉంటాయి. కేవలం భర్త బాగా చూసుకుంటున్నాడు, అత్తమామలు బాగా చూసుకుంటున్నారు, ఇక సంతోషంగా ఉందిలే అనేటటువంటి కారణమే ఉండదు. దిగులు ఉంటుంది, ఇన్నాళ్ళు పుట్టి పెరిగిన ఇల్లు వదిలిపెట్టేశానే అనేటటువంటి బాధ ఉంటుంది. నా వాళ్ళ మధ్యలో నేను ఉంటే బాగుండు కదా అనిపిస్తుంది. లేక ఒక ఏడాది వరకు కూడా పుట్టింటి మీద విపరీతమైనటువంటి మమకారము, విపరీతమైనటువంటి బెంగ, ఇవన్నీ కలుగుతూ ఉంటాయి ఆడపిల్లకి. కాస్త అప్పుడప్పుడు పుట్టింటికి వెళ్ళి వస్తూ ఉండాలి. మరి మిగతా రోజుల్లో అత్తమామలు ఒప్పుకోకపోవచ్చు, లేదా భర్తే ఒప్పుకోకపోవచ్చు, లేదా ఆ స్త్రీ, వివాహిత స్త్రీ అత్తగారి ఇంటి నుంచి పుట్టింటికి వెళ్ళడానికి అక్కడ ఇంట్లో పరిస్థితులు అనుకూలంగా లేకపోవచ్చు. అందువల్ల కూడా ఈ ఆషాఢ మాసం అనేది ఒకటి పెట్టారు. ఆషాఢ మాసంలో గనక ఆడపిల్ల పుట్టింటికి వెళ్ళినట్టయితే కాస్త స్వేచ్ఛగా ఉంటుంది. ఒక నెల రోజుల పాటు ఆ బెరుకు, బెంగ అన్నీ తగ్గిపోతాయి. మళ్ళీ తల్లిగారింటికి వెళ్ళి కాస్త మళ్ళీ అందరిలోనూ ఉండి ఇక్కడ అత్తింటిలో ఉన్నటువంటి ఏమిటి మంచి ఏమిటి చెడు అనేవన్నీ చక్కగా ఆలోచించుకుని మళ్ళీ ఈ రకంగా మనం ప్రవర్తించుకోవాలి, ఈ రకంగా మనం మళ్ళీ సరిపెట్టుకోవాలి, ఈ రకంగా అందరితో కలిసిమెలిసి ఉండాలి అని చెప్పి తెలుసుకొని మళ్ళీ తిరిగి పుట్టింటి నుంచి అత్తవారింటికి వచ్చేసి ఇంకా ఎక్కువ ఎఫెక్షన్గా ఉంటుంది. అప్పటి వరకు ఉన్నటువంటి ఆత్మీయత అనుబంధాలు ఇంకా పెరుగుతాయి. ఎందుకంటే తల్లిగారింటికి వెళ్ళి అక్కడ మళ్ళీ తను మళ్ళీ కొంత స్వేచ్ఛను పొందుతుంది కదా. అత్తగారింటికి వెళ్ళినప్పుడు మళ్ళీ ఇంత చక్కటి వాళ్ళు నా అత్తమామలు చక్కగా నన్ను పుట్టింటికి పంపించారు, మళ్ళీ నేను మా అమ్మగారితో, నాన్నగారితో, అక్క చెల్లెళ్లతో, అన్నదమ్ములతో మళ్ళీ నేను ఎంతో హాయిగా ఉండి వచ్చాను అని చెప్పి రెట్టించిన ఉత్సాహంతో ఇక్కడ ఆత్మీయత అనుబంధాలని పెంచుకుంటుంది. ఇలా 3 రకాల కారణాలు ఉన్నాయి. ఆషాఢ మాసంలో నూతన వధువు పుట్టింటికి వెళ్ళడం అనే దాని మీద మన పెద్దలు ఎంతో ఆలోచించి పెట్టారు. కాబట్టి ఇందులో నూతనంగా వివాహమైన వారు ఆలోచించుకుని ఏదో ఒక కారణం మనకు ఉంది కదా, దానిని బట్టి అమ్మాయిని పుట్టింటికి పంపిద్దాం అనుకొని చక్కగా పుట్టింటికి పంపించి మరింత ఆనందోత్సాహాలతో ఉండండి. పుట్టింటి నుంచి రాగానే ఆ అమ్మాయి మరింత బాగా కలిసిపోతుంది. కాబట్టి చక్కటి ఆనందోత్సాహాలు మళ్ళీ ఇంట్లో కుటుంబంలో వెళ్ళి విరుస్తాయి అని చెప్పి తెలియజేస్తూ, ఇలాంటి కారణాల వల్ల ఈ ఆషాఢ మాసం అనేది చక్కగా ఒక ఆనవాయితీగా మారింది. నూతన వధూవరులకి ఇది కాస్త దూరంగా ఉండడానికి బాధాకరమైన విషయమే అయినప్పటికీ ఆరోగ్యరీత్యా మంచిది, మనస్తత్వం రీత్యా మంచిది, ఇంట్లో సంప్రదాయ విలువలన్నీ పాటించిన వాళ్ళు అవుతారు. అలాగే వ్యవసాయ పనులన్నిటికీ కూడా మంచిది. ఆ భర్తకి కాస్త తీరుబాటు దొరుకుతుంది. చక్కగా వ్యవసాయ పనులన్నీ సకాలంలో చేసుకొని వస్తే అటు తండ్రి గారితో కానీ, ఇటు అన్నగారితో కానీ, లేదా తమ్ముళ్ళతో కానీ చక్కగా కలిసిమెలిసి వ్యవసాయ పనులు చేయడం వల్ల ఆ సంవత్సరం అంతా కూడా గ్రాసం ఇబ్బంది లేకుండా జరుగుతుంది. ఇలా ఎన్నో రకాలుగా ఆలోచించి మన పెద్దలు ఈ సంప్రదాయాన్ని పెట్టారు అని చెప్పి తెలియజేస్తూ నమస్కారం.